హరీష్ అన్నకు కోపమొచ్చింది. సొంత గడ్డపై అధికారులు మున్సిపల్ చైర్మన్ పై ఆగ్రహం ప్రదర్శిస్తూ మురికి నీటిలో నడుస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహా ఓహో అనుకుంటున్న సిద్దిపేటకు ఏమిటి దుస్థితి అంటూ రుసరుసలాడారు. 100 కోట్లు కుమ్మరించిన సిద్దిపేట రోడ్లే ఇట్లుంటే దీనికెవరు బాధ్యులు? సిద్దిపేట అంటే స్వచ్ఛతకు పరిశుభ్రతకు మారుపేరు. అలాంటి సిద్దిపేట పట్టణంలో రోడ్లపై వర్షం నీరు నిలిస్తే కనబడ్డం లేదా? ఒకవైపు వైరల్ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు అని మంత్రి హరీష్ రావు పట్టణంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని సీతారామాంజనేయ థియేటర్ నుంచి పాత బస్టాండ్ వరకు నిలిచిన నీరుని చూసి కారులో నుండి దిగారు. చైర్మన్ గారు, ఇదేం పరిస్థితి? మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నట్టు? రోడ్డుపై నీరు, మోరీలో మురికి నీరు, ఇదేనా మన పరిశుభ్రత? స్వచ్ఛ సిద్దిపేట ఇదేనా అని అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ పైగా నడుచుకుంటూ పరిశీలించారు. వర్షపు నీరు, మురికి నీరు నిల్వకుండా వెంటనే చర్యలు చేపట్టి నీరు నిల్వకుండా చూసే విధంగా పలు సూచనలు చేశారు. అదే మీరెందుకు ఇచ్చిన లేడీకి ఇచ్చిన ఒక్కసారి అడుగు. ఏ అన్నా సారీ జాగ్రత్త జాగ్రత్త.